సార్ అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం వైసీపీ అభ్యర్థి వంగ గీత గారు. అయితే ఆవిడ తాను పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తనని తాను పిఠాపురం ఆడబడుచుగా వర్ణించుకుంటూ ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఈ మాటలన్నీ. దానిపైన మీ స్పందన ఏంటి? మీరు కూడా ఎవరికొకరు ఆడబడిచే కదా. అవును సార్. మీ అన్నయ్యల్ని తమ్ముళ్ళని నెలకి ఎన్నిసార్లు వెళ్ళి కలుస్తారు? తక్కువే సార్, వెళ్తాం కలుస్తాం కొన్నిసార్లు. రోజుకి 2 రోజులు 3 రోజులకో నాకు ఫోన్ చేస్తారు కదా. చేస్తాం సార్. ఆవిడ ఆడబడిచే. 5 ఏళ్ళు పిఠాపురం ప్రజలు ఫోన్ ఎత్తిందో అడగండి. ఆవిడ ఆడబడిచే. వంగా గీత గారు ఆడబడిచని చెప్పుకుంటుంది. సరే కొంచెంసేపు అనుకుందాం. వంగా గీత గారు ఎక్కడో బయట నుంచి వచ్చినా సరే ఆడబడుచు అంటుంది కాబట్టి కొంచెంసేపు అనుకుందాం. ఆడబడుచుకి కరోనాలో ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది కుటుంబం ఉంది, వాళ్ళు బతుకున్నారా, ఇబ్బందులో ఉన్నారా, వైద్యం అవుతుందా అని ఈ ఆడబడుచు అని చెప్పుకున్న గీత గారు ఏ రోజున స్పందించిందా? రైతులు పంటలు మునిగిపోయి కన్నీరు పెడుతూ ఇబ్బందులు పాలైపోయి భార్య మెళ్ళలో బంగారాలు తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టుకుని అన్నమో రామచంద్ర అన్న విధంగా కళ్ళెదుట పంటలు మునిగిపోతుంటే ఎక్కడికి వెళ్ళిందండి గీత ఆడబడుచు? అలాగే ఎండిపోయి పొలాలు, నెరలిచ్చి పొలాలు కళ్ళెదుట ఎండిపోతుంటే ఏమి చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో రైతులుంటే ఈ ఆడబడుచు ఎక్కడుందండి గీత గారు? దుర్గాడ రైతులు మిర్చి పంట 1,50,000 పెట్టుబడి 3 సంవత్సరాలు కంటిన్యూగా పోతే కనీసం నష్టపరిహారం ఇప్పించలేని ఆడబడుచు ఎక్కడుందండి? ఆడబడుచు చెప్పుకోవడం. అభివృద్ధి ఏం చేసావమ్మా? అభివృద్ధి మీ ద్వారా అడుగుతున్నా. ఈవేళ నియోజకవర్గంలో అభివృద్ధి చెప్తున్నానేనండి. పాలిటెక్నిక్ కాలేజీ 8 కోట్లతో తెచ్చి నిర్మాణం చేశాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం 3 కోట్లకి. వెంకటేశ్వర టెంపుల్ని 5 కోట్లతో కట్టాం. పిఠాపురంలో కుకటేశ్వర టెంపుల్ ఆధునీకరణకు 2,80,00,000 ఇచ్చాం. డిగ్రీ కాలేజ్ తెచ్చాం. సెంట్రల్ లైటింగ్ వేసాం. ఇదే ఆడబడుచు అవినీతి చేసి వాటర్ స్కీమ్ని పెండింగ్లో పెడితే ఆఫీసర్లు ఉద్యోగాలు పోయే పరిస్థితిలో ఉండే వాటర్ స్కీమ్ అవ్వకపోతే పిఠాపురం పట్టణానికి 22 కోట్ల రూపాయలు తెచ్చి వాటర్ స్కీమ్ ప్రారంభించి ప్రజలందరికీ స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చాం. ఏమ్మా గీత గారు, ఈ 5 ఏళ్ళలో మంచినీళ్ళు ఇవ్వగలిగావు? నువ్వు పైపులు మార్చగలిగావా? పొల్యూటెడ్ వాటర్ తప్పితే స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చారా? లేదు. అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీ 70 కోట్లతో వాటర్ స్కీమ్ తెచ్చాం. పైప్ లైన్స్ మేము ఉండగానే ప్రారంభించాం. అలాగే పిఠాపురం నుండి గొల్లప్రోలు అవునండి 2 మున్సిపాలిటీల్లో కూడా సీసీ రోడ్లు అన్నీ మేమే వేసాం. ఈవేళ మేము తెచ్చిన నిధులే 14th ఫైనాన్స్ పిఠాపురంలో మీరు ఆ నిధులతో ఆడుకుంటున్నారు. అంటే ఈ విధంగా అభివృద్ధి చేసాం. గ్రామాల్లో అవునండి, పట్టణాల్లో అవునండి, ఎక్కడికెక్కడ అభివృద్ధి చేసాం. పిఠాపురం టౌన్లో అంబేద్కర్ భవనం మేము శంకుస్థాపన చేసి నిధులు ఇచ్చాం. కాపు కళ్యాణ మండపం 7 కోట్ల విలువైన స్థలం ఇచ్చాం. 50 లక్షల నిధులు ఇచ్చాం. బీసీ కళ్యాణ మండపం 5 కోట్ల విలువైన స్థలం ఇచ్చాం. 50 లక్షల నిధులు ఇచ్చాం. ముస్లిం కళ్యాణ మండపానికి 2.5 కోట్ల విలువైన స్థలం ఇచ్చాం. 50 లక్షల నిధులు ఇచ్చాం. బ్రాహ్మణ వైశ్య కమ్యూనిటీ హాల్కి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాము? పిఠాపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ కమ్యూనిటీలు అందరూ కూడా ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే లక్షల రూపాయలు అద్దెలు కట్టకుండా వాళ్ళకొక ఆస్తి ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మేము ఇచ్చాం. దీని తర్వాత 28 కాపు కళ్యాణ మండపాలు గ్రామాల్లో ఇచ్చాం. దుర్గాడ, వెల్దుర్తి, ఇరవాడ, కందరాడ, ఇలా చాలా గ్రామాలు ఉన్నాయి. నేను సూటిగా అడుగుతున్నాను ఆడపడుచుని, ఏమ్మా ఆడపడుచు కదా మీరు, కాపులకి 28 కళ్యాణ మండపాలు కడితే ఎందుకు ఆపేసామా? ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పు. ఈ ఆడబడుచు అని ఏదో బంధుత్వం కలిపినట్టు ఎక్కడి నుంచో వచ్చి 5 ఏళ్ళు కనపడిన ఆడబడుచా? తోబుట్టు ఎవరన్నా? ఒక అన్నగారు కరోనాలో ఉన్నాడు, ఏమయ్యాడో పలకరించిన ఆవిడ ఆడబడుచా? ఒక ఆడబడుచు అన్న వ్యక్తి, ఒక రైతు పంట నష్టపోయాడు, మరి ఆడబడుచు అంటున్నావు కదా, సోదరుడే కదా. ఆ సోదరుడు అప్పులు పాలైపోతే పలకరించిన ఆడబడుచా? పొలాలు ఎండిపోతే పలకరించిన ఆడబడుచా? ఇవన్నీ ఏంటంటే ఆవిడే ఒకటే అండి. 5 ఏళ్ళు మనిషి కనపడదు, 30 రోజులు వచ్చి చేతులు వచ్చి సెకండ్లు ఇచ్చి బూర్లు గాలిలు వేస్తుంటారు. ఆ 30 రోజులే. 30 రోజుల తర్వాత నీ ఫోన్ ఎత్తడం జరగదు, నిన్ను పలకరించడం జరగదు. ఫోన్ మ్యూజిక్లు మట్టుకు మంచి మ్యూజిక్లు పెడితే ఆ మ్యూజిక్లు ఎన్నో తప్పితే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మళ్ళీ 5 సంవత్సరాలకే కనపడదు తప్పితే మళ్ళీ కనపడదు.
ఆ విధంగా ఆవిడ అభివృద్ధి చేశానడానికి అభివృద్ధి ఎలా కుదురుతుంది? ఇంకొక ఎగ్జాంపుల్, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని వంగాకేత పెండుం దొరబాబు కలిసి ఎందుకు ఆప్ చేశారు? నువ్వు ఆడబడుచు అంటున్నావు కదా, 600 కోట్ల రూపాయలు రైతాంగం నష్టాల్లోకి పోయారు ఈ ప్రాజెక్టును ఆపడం వలన. అలాగే ఏలేరు ఆధునీకరణ ప్రాజెక్టుని దొరబాబు నువ్వు సంతకం పెట్టి ఎందుకు ఆప్ చేశారని గీత గారిని సూటిగా అడుగుతున్నాను నేను. 160 కోట్లతో రాత్రి పగలు తిరిగి తెచ్చిన ప్రాజెక్ట్ అది. నేను ఎంతో బాధేస్తుంది మాకు. పురుషోత్తపట్నాన్ని 18 కోట్లతో తెచ్చిన ప్రాజెక్టు 5 సంవత్సరాలు సస్యశ్యామలంగా నేను పండిస్తే గీత గారు దొరబాబు కలిసి ఒక ఉత్తరంతో ఆపేశారు. కరెంటు బిల్లు కట్టలేక ఆపేశారు. అలాగే ఇంకా దారుణమైన పరిస్థితి ఈవిడేం చేసిందంటే ఆడబడుచు, ఇంత కుటుంబం, ఇంత రైతు కుటుంబానికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఏలేరు నీటిని 3 టీఎంసీ నీటిని 750 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్తో కొమ్మక్కై అతనికి పని కావాలంటే ఏలేరు నుంచి నీరు వెళ్ళాలి, లేకపోతే టెండర్ పిల్లరు. దానికి సహకరించిన వ్యక్తులు ఎవరంటే వంగాగీత, పెండుం దొరబాబు. వీళ్ళు ఆడబడుచులు కాదు, మా పిఠాపురం నియోజకవర్గం పాలిట రైతుల పాలిట శత్రువులు, పేదవాళ్ళ పాలిట శత్రువులు. ఏ రోజు కూడా ఎవరికి న్యాయం చేయలేదు. 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఫోన్ ఎత్తలేదు. నేను ప్రజలను సూటిగా అడుగుతున్నాను ఒకసారి. 2009లో గీత గారు నగ్గింది. ఆవిడ 1030 ఓట్లతో నా మీద నగ్గింది. పద్మనాభం గారు, నేను గీత పోటీ చేస్తే 9 నుంచి 14 వరకు మీ వర్మ పనిచేసాడే లేదా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉండా. 2014లో మీ ఇంట్లో కొడుకులా నన్ను గెలిపించారు. 2014 నుంచి 19 వరకు కసిగా పనిచేశాను, అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాను, రైతుకి నష్టం లేకుండా చేశాను, రైతు కంట కన్నీరు పెట్టకుండా చేశాను. మరి 14 నుంచి 19 వరకు ఆడబడుచు ఎక్కడుందండి గీత గారు? ఆడబడుచు కదా పిఠాపురానికి. 14 నుంచి 19 వరకు ఈ గీతక్క ఎక్కడుంది? లేదే. మళ్ళీ ఎలక్షన్ 20 రోజుల ముందు వచ్చింది. 19లో జగన్ మాయలో పడి మనం ఓటేసాం. 19 నుంచి 24 వరకు పని అధికారం ఉన్నా కనపడాలి కదా. అధికారంలో ఎక్కడుంది ఈవిడే? 2020లో ఏమన్నా నిధులు ఇచ్చిందా పిఠాపురానికి? 2021లో నిధులు ఇచ్చిందా? 2022లో నిధులు ఇచ్చిందా? 2023లో నిధులు ఇచ్చిందా? ఇప్పుడు 2024లో నిధులు ఇచ్చిందా? ఏమీ లేదు. ఈవిడ ఆడబడుచు. ఇటువంటి వ్యక్తికి ఓటేస్తావా మనం? కష్టం వస్తే కనపడిన వ్యక్తికి ఓటేస్తావా? ఆపద వస్తే ఆమాడ దూరం ఉండి వ్యక్తికి ఓటేస్తావా? ప్రజలు అర్థం చేసుకోండి. పిలిస్తే పలికి వ్యక్తి కావాలి. ఇవాళ మేము ఉన్నాం, ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాం. 10 నిమిషాలు మీకు ఇబ్బంది ఉందంటే 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాం. అటువంటి వ్యక్తికి ఓటు వేయడం చాలా తప్పు, నేరం కూడా. మీరు కూడా 5 ఏళ్ళు కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటు తప్పే ఉంది. ఉందా 5 ఏళ్ళు? మనకి లేదు. ఈవేళ ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఆయన టెంపుల్ సర్క్యూట్స్ ద్వారా 100 crores డెవలప్ చేద్దామని, అలాగే SCZలో ఉద్యోగాలు, అలాగే మత్స్యకారులు గట్టు నిర్మాణం, అలాగే మన సూరంపేట రైతులు న్యాయం చేస్తామని, దుర్గాడ మిర్చియాటికి ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఒక డిజైన్ చేసుకున్నారు ఆయన. దాంతోపాటుగా మేము ఆయన కూర్చుని ఆలోచన చేసుకున్న ఇంపార్టెంట్ ఇష్యూస్, పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభిద్దామని, ఏలేరు ఆధునీకరణ తిరిగి ప్రారంభిద్దామని, ఇవన్నీ సమస్యలు కూడా నియోజకవర్గ సమస్యలు. అంటే వీళ్ళు వచ్చి పాడు చేసిన ప్రాజెక్టులు ఇవి. మేము తెచ్చిన ప్రాజెక్టులు చక్కగా పనిచేస్తుంటే వీళ్ళు వచ్చి పాడు చేశారు. వీళ్ళు ప్రజలకి మీద ఎంత ప్రేమ ఉందో ఈ గీత గారికి దీని ద్వారా మీకు అర్థమవుతుంది. అందుచేత ఆవిడ ఆడబడుచు అవ్వచ్చు, వాళ్ళ ఊరికి ఆడబడుచు తప్పితే పిఠాపురానికి కాదు. పిఠాపురం నియోజకవర్గానికి ఆవిడ గెలిచి ఇంత అన్యాయం చేసింది ఆవిడ. ఈ అన్యాయాలన్నీ మీ కళ్ళ ముందు పెట్టాను. అవసరమైతే నేను ముఖాముఖి చర్చకి సిద్ధం. ఆ చర్చలో నేను చెప్పి అన్ని వాస్తవాలు కాకపోతే నేను ఓటు అడగను. వాస్తవాలు అయితే ఆవిడ ఓటు అడగకూడదు. అది మీ ద్వారా నేను గీతక్కయ్య గారికి తెలియజేస్తున్నాను.